ఐపీఎల్ 2025 కోసం రంగం సిద్ధమైంది. అన్ని జట్లు కూడా కప్ గెలవడమే లక్ష్యంగా అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీతో అదరగొట్టాడు. ఇక బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డిలు రెచ్చిపోయారు. 2022-2023 సీజన్లలో పేలవ ప్రదర్శన తర్వాత గతేడాది జరిగిన ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి రన్నరప్గా నిలిచింది. అయితే ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు భారత దిగ్గజ ఆటగాడు గంగూలీ ఎస్ఆర్హెచ్ జట్టు గురించి కీలక విశ్లేషణ చేశాడు. గంగూలీ ఏమన్నాడంటే, ఎస్ఆర్హెచ్ జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ కూడా బాగానే ఉంది, కానీ స్పిన్ బౌలింగ్ విషయంలోనే కొద్దిగా వెనుకబడి ఉన్నట్లు కనబడుతోంది. చాలా మంది ఎస్ఆర్హెచ్ జట్టు గురించి చెప్పేటప్పుడు క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ గురించే చెప్తారు. వీళ్ళు చాలా డేంజర్ బ్యాటర్లని పేర్కొంటారు. కానీ ఈ ఏడాది నుండి లెక్క మారిపోనుంది. వీరికంటే డేంజర్ బ్యాటర్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్నాడు. మెగా వేలంలో టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ను ఎస్ఆర్హెచ్ 11.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక్కడ ఇషాన్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. 2023 ఆసియా కప్లో అద్భుతంగా రాణించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఆ తర్వాత ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో చాలా పట్టుదలగా ఆడాడు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2025 సీజన్లో రాణించి తిరిగి టీమిండియాకు ఎంపిక అవ్వాలనే పట్టుదల మీద ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్లో ఉన్న ఆ కసి సన్ రైజర్స్ హైదరాబాద్కు వరంలా మారే అవకాశం ఉంది. 3వ స్థానంలో అతడు ప్రత్యర్థులకు చుక్కలు చూపించడం ఖాయం. అతడి భీకర హిట్టింగ్ హైదరాబాద్ జట్టు అతిపెద్ద బలంగా మారనుందని గంగూలీ పేర్కొన్నాడు. గంగూలీ పేర్కొన్నట్లు ఇషాన్ కిషన్ నిజంగానే ఎస్ఆర్హెచ్ తరపున సంచలనాలు సృష్టిస్తాడని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.